ఇక్కడ 'హర్ష సాయి' గురించి మాట్లాడాలి. 'హర్ష సాయి' చూస్తే చానా వరకు వీడియోలనేటివి తీశాడు. చానా పేరు తెచ్చుకున్నాడు. రేపు సూపర్ స్టార్ అని అనుకునేది, ఎక్కువ వ్యూస్ పోయేటివి, ఎక్కువ మంది అభిమానించేవాళ్ళు, ఒక స్టార్‌గా ఎదగబోతున్నాడు అని అనుకునేది. నేను గూడా ఒక మంచి మనిషిలాగా కనపడుతున్నాడు. ఒక మంచి ఫ్యూచర్ ఉంటది 'హర్ష సాయికి' అని అనుకున్నా. కానీ మొత్తం రివర్స్ అయిందని జెప్పుకోవచ్చు. స్టార్టింగ్‌లో చూసిన ఫుడ్ వీడియోస్ చూస్తే, ఫుడ్ వీడియోస్‌లో అది తింటాడు, ఇది తింటాడు. ఇంగ వేరే యాక్టివిటీస్ చేస్తాడు. బాంబ్ బెట్టి పేలుస్తాడు. నీళ్లు బెట్టి పేలుస్తాడు. ఇలా చానా చేశాడని జెప్పుకోవచ్చు. కొన్ని గేమ్స్ గూడా ఆడారు 'హర్ష సాయి' గారు. బీదలకి దానం ఇచ్చాడు. ఇలా చానా చేసుకుంటా పోయాడు. చానా నాకు మెచ్చుకోదగిన విషయం అని చెప్పుకోవచ్చు. 'హర్ష సాయి' గారు ఎంతోమంది ఓకే. ఎంతోమంది అభిమానించారు. 'హర్ష సాయి' అది ఇది అనుకుంటా. ఇక్కడ చూస్తే 'హర్ష సాయి' స్టార్ కావాల్సిన వ్యక్తి. మూవీ తీస్తున్నాడు. నాకు చానా మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏ మూవీ తీసినా ఆ మూవీస్ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటుంది సినిమా, సినిమాలకెప్పుడు పోదాం అని అనుకునేది. సినిమాలకు గూడా పోవడానికి లేకుండా ఇంట్లో వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు. ఇంగా ఇప్పుడైతే 'హర్ష సాయి' గురించి మాట్లాడాలంటే అతని చూస్తే మూవీ తీశాడు. ఓకే. మూవీ మధ్యలో ఆగిపోయింది 'మెగా' అని. దాంట్లో కోతి 6 ఇస్తుంటది 'హర్ష సాయిని'. సముద్రంలో యుద్ధం అనేటట్టుగా ఒక పెద్ద గంట ఉంటది. కొద్దిగా లైన్‌గా వివరించకపోయినా నాకి గుర్తుకున్న కాడికి వివరించాను. అక్కడ అది ఇది అని మాట్లాడతారు. మొత్తానికైతే 'హర్ష సాయి' గారు బెట్టింగ్ దాంట్లో పైసలు సంపాయలేక బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ జేసి దొరికాడు. ఆ బెట్టింగ్స్ యాప్ వల్ల పైసలొచ్చాయి. జనాలకు పంచాడు. ఇది క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ న్యాయంగా సంపాయాలంటే కొద్దిగా టైం పడుతుంది. అదే కొద్దిగా అన్యాయంగా సంపాయాలంటే ఈజీగా అవుతుంది. ఇది దాదాపుగా అందరికీ కాకపోయినా కొందరికి తెలుసని చెప్పుకోవచ్చు. నేను 'హర్ష సాయి' గురించి ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఒక బ్రాండు అయి ఉండాల్సింది. కానీ ఎందుకో ఆ విధంగా అడుగులు ఎయ్యలేదు అని క్లియర్‌గా చెప్పొచ్చు. అతని తాత్కాలికంగా మంచితనం చేసి ఒకేసారి వదిలేసినట్టుగా కనపడుతుంది. మళ్ళీ రేపు 'హర్ష సాయి' గారు ఎలా వస్తారా? మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ ఈ మధ్యలో అయితే ఎక్కడ సోషల్ మీడియాలో కనపడట్లేదు. నేను గూడా అతని గురించి ఆలోచించడం బంద్ చేశా. అతని హెల్పింగ్ వీడియోస్ అది ఇది అన్నీ హెల్ప్ చేసుకుంటా పోతాడు. ఓకే. హెల్పింగ్ వీడియోస్ అయిపోయాయి. సరే మూవీ తీస్తాడని అనుకునే టైంలో ఇన్ని కేసులొచ్చి అతని లైఫే లేకుండా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేస్ పడితే కేసనేది త్వరగా పూర్తి కాదు. ఎక్కడైనా చూడండి ఏ కోర్ట్‌లోనైనా తొందరగా శిక్షిద్దాం, త్వరగా పంపిద్దాం అని ఉండదు. ఇక్కడ ఇండియాలో మాత్రం వేరే కంట్రీలో అన్నీ స్ట్రిక్టుంటాయి, రప్పున అయిపోతాయి అని ఉందని చెప్పుకోవచ్చు. నేను ముఖ్యంగా క్లియర్‌గా గమనిస్తే అతని చానా కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ గూడా సమంగా అతని గురించి ఎంక్వైరీ అనేది చేయలేదు. కానీ అతని ఒక పిల్లగాడు ఒక దాదాపుగా 28, 30 ఇయర్స్ ఉంటాయి. అలాంటి ఓకే. అబ్బాయి ఈరోజు జనాలకు అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో, హిందీ రాష్ట్రాల్లో గూడా తెలుసని జెప్పుకోవచ్చు. ఎక్కడ జూసినా 'హర్ష సాయి' హిందీలో గూడా పాటలను బెట్టుకొని పాడే పిల్లల్ని పెట్టుకున్నాడని జెప్పుకోవచ్చు. మొత్తానికి దేశమంతా మొత్తం తెలుసని జెప్పుకోవచ్చు. ఇక్కడ హిందీలో, తమిళ్‌లో అన్ని దాంట్లో యూట్యూబ్ ఛానల్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మరి ఎందుకు ఆగిపోయాడు అనేది నా క్వెషన్. ఈ వీడియో ప్రత్యేకంగా అతని గురించి తీస్తున్నానంటే, ఒకప్పుడు సోషల్ మీడియా ఐకాన్, యూత్ ఐకాన్ గాబట్టి ఇతని గురించి
మాట్లాడదాం ప్రత్యేకంగా అని అనిపించింది. చాలా వరకు ఇతను స్టార్ కాబోతున్నాడు అని అనుకున్నా 100కు 100% కానీ అది రివర్స్ అయ్యింది. ఒక సినిమా గూడా తీయడానికి కష్టపడ్డాడని జెప్పుకోవచ్చు. ఇలాంటి జరగకుండా కొద్దిగా రాబోయే వ్యక్తులు గమనించాలి. ఇప్పుడు అతని ఏ విధంగా మూవ్‌మెంట్ చేయలేకపోతున్నాడంటే దానిపైన ఎంతమంది ఫోకస్ చేసుంటారు. అతని చేసిన క్రైమ్ అతని మళ్ళీ మంచి కోసం చేశాడా అనేది ఓకే. పక్కకు పెట్టకూడదు. మంచి కోసం ఆలోచించి డబ్బులు వేరే వాళ్ళకి పంచినట్టుగా వీడియోలలో చూపెడతాడు. మళ్ళీ అది వాస్తవమా? అన్ని నిజాలా? అనేటివి ఇక్కడ చూసినోళ్ళకి, దేవునికి తెలుసని చెప్పుకోవచ్చు. రాబోయే యువతకి నేను చెప్తున్నాను. ఇలాంటి పొరపాట్లు చేయకండి. కేసుల్లో ఇరుక్కుంటే, పెద్దవాళ్ళ కళ్ళల్లో పడితే ఇలానే ఉంటుంది. ఉంటాను. మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను.